ప్రవచన వరమును అపేక్షించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశేషంగా మనం దేన్ని అపేక్షించాలని ప్రభు కోరుకుంటున్నాడు? ప్రవచన వరము కావాలి. సంఘంలో ఏముండాలి? ప్రవచన వరం. ప్రవచించువారు కావాలి సంఘంలో. సంఘంలో ఎవరు కావాలని చెప్తున్నారు ఇక్కడ? ప్రవచించువారు సంఘంలో కావాలి. ఎంతమంది ప్రవచన వరం కలిగి ఉన్నారు? ప్రవచన వరం అంటే ఏంటి? జరగబోయే సంగతులను ముందుగానే దేవుడు మన ద్వారా సంఘానికి తెలియపరచడం అన్నమాట. ఏదో ఉగ్రత రాబోతుంది, ఏదో శోధన రాబోతుంది, ఏదో భయంకరమైన విపత్తు రాబోతుంది. ఆ విపత్తును బట్టి దేవుడి దగ్గర నుంచి కార్యాలు మనం పొందుకొని, దేవుడి దగ్గర నుంచి ఆ యొక్క వర్తమానం పొందుకొని సంఘంలో మనం తెలియపరచడమే ప్రవచన వరం. ముందుగా జరిగేటువంటి విషయాలను మనం కనుక్కోవడమే ప్రవచనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ఏముండాలి? ప్రవచన వరం, ప్రవచించేటువంటి వారు ఉండాలి. ఉందండి? ఎవరి దగ్గరైనా ప్రవచన వరం ఉందా? ఆ ప్రవచన వరాన్ని మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ప్రవచన వరం మన జీవితంలో ఉంటుందో, ఎప్పుడైతే మనం ప్రవచిస్తామో, రాబోయే ఉగ్రత నుంచి ఖచ్చితంగా మనం తప్పించబడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆ ప్రవచన వరం గురించి కొన్ని మాటలు ఇక్కడ మనకి మాట్లాడుతాం.